ఏదో పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండబోతుంది సినిమాలో ఇంకోటి అని చెప్పేసి బాలకృష్ణ గారితో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ దిశగా నడవబోతోంది ఓకే. ఓకే. అనేది ఆడియన్స్కి హింట్ చేస్తూ ఆ మాట మాట్లాడాడు ఆయన. అయితే ఇంకా కమిట్మెంటు అంటే ఇవన్నీ ఆ క్యారెక్టర్ కోసం ఫిక్స్ చేశారా లేదా అనే దానిలో డౌట్లు ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కానీ డెఫినెట్గా ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. హ్మ్. బాలకృష్ణ గారి అంటే ఎలా? డ్యూయల్ క్యారెక్టర్ ప్రధానమైనటువంటి మహిళా పాత్రలు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. వీటి మధ్య నందమూరి బాలకృష్ణ గారి ప్రయాణం, మాఫియా నేపథ్యము, ఆయన ఏ తరహా పాత్రలో అంటే డాన్. భరద్వాజ్ గారు 'ఎన్‌బీకే 111' చుట్టూ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి గట్టిగా. ఏదో పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఉండబోతుంది సినిమాలో ఇంకోటి అని చెప్పేసి బాలకృష్ణ గారితో పాటు. అంటే ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉండబోతోంది అనేది ఇండికేట్ చేశాడు ఆయన. ఇండికేట్ చేస్తూ హ్మ్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఈసారి కూడా హ్మ్. వరలక్ష్మి శరత్ కుమార్ దిశగా నడవబోతోంది ఓకే. ఓకే. అనేది ఆడియన్స్కి హింట్ చేస్తూ ఆ మాట మాట్లాడాడు ఆయన. అంటే అవునండి. ఇంతకు ముందు హ్మ్. కూడా ఆయన చేసినటువంటి సినిమాల్లో హ్మ్. జయమ్మ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ 'క్రాక్‌లో' తను చేసింది 'క్రాక్' క్రాక్లో. సినిమాలో. అవును. అలాగే తర్వాత వీరసింహారెడ్డిలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది తను. అవునవును. బాలకృష్ణ అది గారి కూడా సిస్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్. సినిమా, పవర్ఫుల్ క్యారెక్టరు. అలాగే తన పెర్ఫార్మెన్స్‌తో చాలా ఎలివేట్ చేసింది ఆ క్యారెక్టర్‌ని. లాస్ట్ 10 మినిట్స్ ఇంపార్టెంట్ కదా సినిమాకి. అవును. హ్మ్. కాబట్టి ఆ ధోరణిలో ఒక క్యారెక్టర్ ఏదో డిజైన్ చేశారు ఈ కథలో. ఇదేమో బాంబే మాఫియా నేపథ్యంలో నడిచేటువంటి కథ అని చెప్తున్నారు. హ్మ్. చెప్తున్నారు కాబట్టి అందులో పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే డెఫినెట్‌గా ఆ ఏరియాకి లొకేట్ అయ్యేటువంటి క్యారెక్టరే చేయబోతోంది ఆవిడ అనేది అర్థమవుతోంది. ఓకే. అయితే ఇంకా కమిట్మెంటు అంటే ఈవిడ్ని ఆ క్యారెక్టర్ కోసం ఫిక్స్ చేశారా లేదా అనే దానిలో డౌట్లు ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఫిక్స్ చేయలేదనుకుంటా. స్టేజ్ మీద మాట్లాడినప్పుడు స్టేజ్ ఉన్నాను మీద నేనక్కడ. మాట్లాడాడు ఆయన. హ్మ్. మాట్లాడారు కాబట్టి ఆ ఐడియా ఎక్కడో ఆయనకి అదే. అయింది. అంటే నా సినిమాల్లో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ అయితే మస్ట్‌గా ఉంటదని చెప్పాడండి. ఉంటుంది అని చెబుతూ అంటే ఆ రెఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎలాగూ తను ఉంది ఆయన బ్రెయిన్‌లో. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే పండుతుంది అనే దానికి సంబంధించి కూడా ఆయనకు కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రెఫరెన్సెస్‌లో నుంచి ఆ హింట్ ఇచ్చాడక్కడ. హ్మ్. హింట్ ఇచ్చాడు. అదే జరగచ్చు కూడా తెర మీద. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ తను 'వీరసింహారెడ్డిలో' లాగానే లేకపోతే 'క్రాక్‌లో' లాగానే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టరు 'గోపీచంద్ మల్లేని' సినిమాలో చేయబోతోంది వరలక్ష్మి శరత్ కుమార్ అనేది ఆడియన్స్‌కి కన్వే అయిపోయింది. సరే. అదే అమాగా లేకపోతే వేరే వాళ్ళతో చేస్తారనేది పక్కన పెడితే సినిమా పరిస్థితేంటి? ఎప్పటి నుంచి షూటు ఏంటి అనేది కూడా మా ఒక మార్చి 5 నుంచి షూట్ అంటున్నారు గదండీ! మార్చి మార్చి 5 నుంచి షూటు. అంటే ఇది ఇంతకు ముందు అనుకున్న ధోరణి, ఇంతకు ముందు అనుకున్నటువంటి కథ మార్చేశారు వీళ్ళు. కొంత హిస్టారికల్ ఫిక్షను అలా ఏదో వెళ్ళాలని అనుకున్నారు. 2, 3 టైమ్ లైన్స్‌లో కథని నడపటము ఆ ధోరణి. అప్పుడు పూజ అప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్‌లు కూడా అయ్యే ఉన్నాయి గదా! అవే ఉన్నాయి. 'కింగ్‌కి' కానీ సంబంధించింది. తర్వాత అది వదిలేసినట్టున్నారు. అది పూర్తిగా పక్కన పెట్టేసి వేరే జోనర్‌లోకి వెళ్లారు. ఆ టైంలో ఆ తరహా కథ అనుకున్న హీరోయిన్ నయనతారే. హ్మ్. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి కథకు కూడా వాళ్ళు నయనతారనే తీసుకున్నారు. అవును. సో, నయనతారది కూడా డెఫినిట్‌గా ఒక పవర్‌ఫుల్ రోలే అయ్యుండొచ్చు సినిమాలో. హ్మ్. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి స్పెసిఫిక్ క్యారెక్టరు అది ఎటువైపు ఉంటుంది సినిమాలో, అది ప్రోగా ఉంటుందా? లేకపోతే నెగెటివ్ క్యారెక్టర్ అవుతుందా? అనేది ఆయన హింట్ చేయలేదు కానీ, ఒక పవర్‌ఫుల్ రోల్ అని మాత్రమే చెప్పాడు. సో, ఆ క్యారెక్టర్‌తో పాటు నయనతార క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గానే ఉంటుంది. దీంతో పాటు సినిమాకి గ్లామర్ అద్దుట కొరకు ఇంకో క్యారెక్టర్‌ని కూడా ఇంట్రడ్యూస్ చేసే హ్మ్. ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంకా రివీల్ కాలా. హ్మ్. వాళ్ళు చెప్తున్నటువంటి అంటే తారాగణానికి సంబంధించి వాళ్ళు బయటకు వదిలిన కంటెంట్‌లో కూడా ఇంకొక హీరోయిన్ ప్రస్తావన లేదు. హ్మ్. కానీ డెఫినిట్‌గా ఇంకొక హీరోయిన్ క్యారెక్టర్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. హ్మ్. బాలకృష్ణ అంటే గారిది ఎలా? డ్యూయల్ క్యారెక్టర్ కాదు అనేది చెప్పేశారు. అదే డ్యూయల్ క్యారెక్టర్ కాదు గదా! ఇంక ప్లేస్‌మెంట్‌లు గనక అక్కడ ఏంటి అనేది. అంటే అనేక షేడ్స్ ఉంటాయని కూడా చెప్పారు కదా! అనేక షేడ్స్ ఉన్నప్పుడు ఆ షేడ్స్‌లో ఎక్కడో చోట ఇంకో క్యారెక్టర్ ఆ! ట్రావెల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే హ్మ్. ఆ ఎలిమెంట్‌ని కమర్షియల్‌గా అంటే మీరు కథలో ఎన్ని వేరియేషన్స్ చెప్పినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మిక్స్ చేస్తూ వెళ్ళాల్సినటువంటి ఒక అనివార్యత ఉంటుంది. ఆ అనివార్యతని క్రాస్ చేసి విజయాలు సాధించిన వాళ్ళున్నారు. ఈయనే సాధించాడు. 'గోపీచంద్ మల్లేని' 'వీరసింహారెడ్డిలో' చేసిన ప్రయోగం అదే. హ్మ్.
అయితే నందమూరి బాలకృష్ణ గారిని ఇంకొంచెం డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేయబోతున్నానని చెప్పున్నాడు ఈయన. అదే. కాబట్టి కొంత ఆ ఏరియాని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఏరియా అంటే డిఫరెంట్ షేడ్స్‌లో క్యారెక్టర్ నడపటం అనేది పాత సినిమాల్లో కూడా మనం అనేక సినిమాల్లో చూసున్నాం. ఒకే క్యారెక్టరు దాదాపు 7, 8 షేడ్స్‌లో నడిచి, అన్ని షేడ్స్ ఆడియన్స్‌కి రిజిస్టర్ అయిపోయినటువంటి 'దేశోద్ధారకులు' లాంటి సినిమా ఉంది మనకి రిఫరెన్స్. కాబట్టి ఆ ధోరణిలో నడుపుతూ ఆ ఏరియాలో ఒక క్యారెక్టర్‌ని ఏదో లొకేట్ చేసి, హ్మ్. అది కూడా ఆ ఎలిమెంట్ కూడా మిస్ కాలేదు ఈ సినిమాలో అని అనిపించే అవకాశం ఉంది కాబట్టి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గానే నడవచ్చు. సో, 3 ప్రధానమైనటువంటి మహిళా పాత్రలు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. వీటి మధ్య నందమూరి బాలకృష్ణ గారి ప్రయాణం, మాఫియా నేపథ్యము, ఆయన ఏ తరహా పాత్రలో అంటే డాన్‌గా కనిపిస్తారా? ఎలా కనిపిస్తారు అనేది చూడాలి. అలాగే అదే టైంకి రిలీజ్ అవుతున్నటువంటి 'అవతల' సినిమాలో కూడా మాఫియా నేపథ్యమే అని చెప్తున్నారు. చిరంజీవి గారి సినిమా, బాబీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కూడా అదే ఏరియా అంటున్నారు మరి. దానికి సంబంధించిన క్లారిటీ లేదు గానీ ఇది ఫిక్స్ అయ్యారు వీళ్ళు. వీళ్ళు ఏరియా ఫిక్స్ అయ్యారు, ఆర్టిస్టులు ఫిక్స్ అయ్యారు, ధోరణి ఫిక్స్ అయింది కాబట్టి బాలకృష్ణ గారికి ఇది కొత్త ఏరియా. సో, తన్ని తాను అద్భుతంగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి వేరే ఎమోషన్‌లో డ్రైవ్ చేయటానికి అంటే అవకాశం దొరుకుతుంది. అంటే కొన్ని ఉన్నాయిలెండి. కొత్త ఏరియా ఉందిలే గానీ 'డిక్టేటర్' లాంటి సినిమాలు లేకపోతే లేదు లేదు 'సుల్తాన్' లాని చేసినప్పటికీ ఆ 'సుల్తాన్' ఆ లాని ధోరణి వేరు. హ్మ్. ఇప్పుడు ఇంకొంచెం సోఫిస్టికేటెడ్‌గా వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. హ్మ్. అలాగే డిమాండ్ కూడా ఉంది, నీడ్ ఉంది. హ్మ్. గోపీచంద్ మలినేని ఆ ధోరణిలో వెళ్ళడు. ఇది వేరే పద్ధతిలో వెళ్ళేటువంటి ఆయన కంటెంట్. సెపరేట్ స్కూల్‌గా 'గోపిచంద్' అని. అదే. అందుకని ఆ ధోరణులేవి ఉండవు. ఇది కొత్త ఏరియాలోనే నడుస్తుంది కథ. చూద్దాం మరి ఆ బాక్స్ ఆఫీస్. నమ్మకం ఉంది. ఆ అదే. నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు అనే అనిపిస్తోంది. ఆయన నిన్న మాట్లాడిన పద్ధతి కూడా అలాగే ఉంది. హ్మ్. అంటే ఆ సినిమా మీద, ఆ కంటెంట్ మీద చాలా భరోసాతో ఉన్నాడాయన. ఆయన ఉండటం మాత్రమే కాదు, హీరో గారు కూడా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. కాంబినేషన్ గురించి అందరూ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా కాంబినేషన్ ఎదురు చూస్తున్నారు. అంటే అవును. లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. అవును. అంటే ఇది సంక్రాంతి అని కూడా వీళ్ళేమీ చెప్పలేదు ఇంకా. ఎక్కడ ఏం మాట్లాడలేదు. బట్ అన్ని స్పెక్యులేషన్స్. నడుస్తున్నది సంక్రాంతి ఫైట్‌కొస్తోంది ఈ సినిమా అనేది ఫిక్స్ అయ్యారు అందరూ. అంటే సంక్రాంతి బరిలో దిగేటువంటి కెపాసిటీ డెఫినెట్‌గా ఈ సినిమాకు ఉంటుంది అనే నమ్మకం నుంచి వస్తున్నటువంటి స్పెక్యులేషన్ ఇదంతా. సో, బాలకృష్ణ గారు ఓ పవర్‌ఫుల్ రోలు, దాని చుట్టూ నడిచేటువంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్సు, ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా, అది ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ కాకుండా నడిచేటువంటి ధోరణి. అంటే ఈయన షేడ్స్‌లో కొన్ని ఆ వైపు నడుస్తాయి. ఎంటర్‌టైనింగ్‌గా కూడా నడుస్తుంది సినిమా. నిజానికి బాలకృష్ణతో ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ హీరోయిజం సినిమా ఒకటి ఆశిస్తున్నారు అభిమానులు. హ్మ్. చాలా గ్యాప్ వచ్చేసింది. కాబట్టి ఆ వెలితిని పూడ్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది కూడా ఎమోషనల్ కంటెంట్ అంటున్నారు. దీని తర్వాత మరి అనిల్ రావిపూడి ఏమన్నా బాధ్యత తీసుకుని ఆ ధోరణిలోకి తీసుకెళ్తాడేమో చూడాలి. హ్మ్. కాబట్టి ఇది డెఫినెట్‌గా ఒక స్పెషల్ మూవీగానే ఉంటుంది. స్పెషల్ మూవీగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి. ఓకే. ఆ పద్ధతిలో డిజైన్ అవుతుంది కాబట్టి హోప్స్ పెరిగినాయి. నిన్న ఆయన మాట్లాడిన మాటల నుంచి యెస్. సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ మొదలైంది. ఓకే. ఆ మేరకు ఉపయోగపడిందది.